బ్రతకడంలో నైపుణ్యత లోపించినా బ్రతుకులో నాణ్యత లోపించకుండా బ్రతికితేనే ఆరాధించబడే జీవితం సొంతమవుతుంది. బలాన్ని నమ్మి కొట్టే దెబ్బ కంటే కాలాన్ని నమ్మి కొట్టే దెబ్బ చాలా శక్తివంతమైనది. తెగించిన వాళ్లకు బంధాలు బానిసైతే బరి తెగించిన వాళ్ళకి ప్రపంచమే బానిస. నలుగురిని అనుకరించే ఓపిక ఉంటే నలుగురిని ఆకర్షించే శక్తి వస్తుంది. జన్మనిచ్చిన వాళ్ళు గెలిచినట్టు నటిస్తూ ఓడిపోతారు. జన్మను పంచుకునే వాళ్ళు ఓడిపోతున్నట్టు నటిస్తూ గెలుస్తారు. పరిస్థితుల ప్రభావాలను అర్థం చేసుకోకపోతే మీరు మంచివాళ్ళు అయినా సరే మీ వల్ల చెడే జరుగుతుంది. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వెనక్కి తిరిగి చూసుకోవాలి. జీవితాన్ని ఆస్వాదించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందుకే చూడాలి. మనిషికి ఎన్ని ఉన్నా ఏడ్చినప్పుడు ఆ కన్నీరును తుడిచే తోడు లేకపోవడమే అసలు సిసలైన దరిద్రం. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి. నీవు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైన బంధువులపైన విమర్శలు చేయకూడదు. ఏదైనా జరగడానికి ముందే మంచే జరుగుతుంది అనుకో, జరిగిపోయిన తర్వాత నీ మంచికే జరిగింది అనుకో. కాలానికి అన్నీ తెలుసు, ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదు. అందం అంటే ఆ రంగులాల మేకప్ వేయడం కాదు, అనుకువతో ఉండటం, ఆత్మస్థైర్యంతో ఉండటం, ఆనందంగా ఉండటం. ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు ఒకలా చేస్తున్నప్పుడు మరోలా చేయడం అలవాటు అయ్యాక ఇంకోలా ఉంటుంది. డబ్బుతో పొందగలిగింది ఏదీ శాశ్వతం కాదు, కానీ మనసుతో పంచే స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతమైనవి. ప్రయాణంలోనూ ప్రవర్తనలోనూ వేగం మీద నియంత్రణ ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. బలముందని ప్రతి బరువును మోస్తూ పోతే అలసటకు బానిసగా బ్రతకాల్సి వస్తుంది. మనది అని దేవుడు ఒక్కసారి రాస్తే చాలు, ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది వస్తువైనా సరే, మనుషులైనా సరే. నా వారు అని ఎవరిని అందలం ఎక్కించకు. నీకు కష్టం వచ్చినప్పుడే నీ వారు ఎవరో పరాయి వారు ఎవరో తెలుస్తుంది. మంచివాడు అనిపించుకోవాలని చెడును సమర్థించే కంటే దానిని ఎదుర్కోవడమే ఉత్తమం. నీ జీవితంలో ఎప్పుడూ ఆశకి తృప్తికి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆశకి లొంగిపోవడమో లేక ఉన్నదానితో సంతృప్తి చెందడమో నీ చేతుల్లోనే ఉంది. ఒక వస్తువును క్రొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత ప్రక్కన పడేస్తాం. దురదృష్టం ఏమిటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. ప్రతిభ అనేది ఈ రోజుల్లో అదృష్టం ఉన్నోడికి తప్ప కష్టాన్ని నమ్ముకున్నోడికి ఉపయోగపడట్లేదు. ప్రేమ ఉంటే బాధ్యత భారం అనిపించదు. ప్రేమకున్న శక్తి అలాంటిది, బాధ్యతను మధురం చేస్తుంది. ఆత్మాభిమానం లేనివాడు బాధ్యతలు మరచి తిరుగుతాడు. వాడిని సమాజం కూడా తిరస్కరిస్తుంది. ఆవేశాన్ని ఆయుధంగా వాడాలనుకుంటే అది మొదటగా నాశనం చేసేది మనల్నే. పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనం భూమిని చీల్చుకొని మహావృక్షంగా ఎదుగుతుంది. ఎందుకులే అనుకుంటే ఓ వ్యక్తికి ఆహారమై జీవితాన్ని కోల్పోతుంది. అదృష్టం కోసం ఎదురు చూడటం కష్టం, అవకాశం సృష్టించుకోవడం సులభం. పరాయి స్త్రీ మీద ఎప్పుడైతే మగాడి ఆలోచన తప్పుగా పోతుందో అప్పుడే అతని పతనం ప్రారంభమవుతుంది.